ప్రొద్దుటూరు జిల్లా కోర్టుకు సంబంధించి 2004లో గౌరవ ముఖ్య స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు పొద్దుటూరుకి డిస్ట్రిక్ట్ కోర్టు కావాలని మేము కోరడం జరిగింది. తర్వాత కొంతకాలానికి డిస్ట్రిక్ట్ కోర్టు శాంక్షన్ అయింది. డిస్ట్రిక్ట్ కోర్టు వచ్చి ఓపెన్ చేసుకున్నాం. దాదాపు 2002 నుంచి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుందా? 24 years అవుతా ఉంది కోర్టు వచ్చి. ఇక్కడ అన్ని రకాల కోర్టులు, మిగతా దాంట్లో జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరూ కూడా బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. కోర్టు బిల్డింగ్ కూడా కట్టినాము. వాళ్ళకు రెసిడెన్షియల్ కోసం కూడా కొన్ని కట్టడం జరిగింది. అయితే రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఈ మధ్య కాలంలో కొంత డిస్టర్బ్ అయిన కారణంగా అందరూ బయట ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళా కొంత పెండింగ్ పని ఉంది కోర్టులో. ఆ పెండింగ్ పని కోసమని మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని 5,70,00,000 రూపాయలు అవసరమని నిధులు అడిగితే మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తొందరలో దీనిని మన ఇంజనీర్లు టెండర్కి పిలిచి టెండర్ నుంచి ఫైనలైజ్ చేసిన తర్వాత మరి టెండర్లు పని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రొద్దుటూరుకి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 2 కోట్లు కూడా రావడం జరిగింది. మళ్ళా అంటే మొత్తం ఇప్పుడు ఉండబడిన వాళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్స్ 5 మంది కాక ఇంకా 2 కోట్లు కూడా అదనంగా ఉంటున్నాయి. ఇప్పుడు అదనంగా వచ్చేదానికి కూడా మనం ప్రొవిజన్ పెట్టినాము. దీంట్లో ఈ బిల్డింగ్లు కడితే అదనంగా వచ్చేదానికి కూడా సరిపోతుందా? సరిపోతుంది. కాబట్టి మనం దానికోసం ఇప్పుడు ప్రస్తుతం 5 జ్యుడిషియల్ ఆఫీసర్లకు మాత్రమే కావాల్సిన విధంగా మేము బిల్డింగ్ డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేసిన తర్వాత కోర్టు కూడా కొంతవరకు కట్టి మళ్ళీ అయింది. మళ్ళీ 5,70,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి. కాబట్టి దీన్ని త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి అవసరాల మేరకు పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరూ ఇక్కడనే ఉంటారు. జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, మైదుకూరు, బద్వేలి ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడనే శిష్యులు కూడా చెప్పేదానికి డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈ మధ్య మీరు కూడా చూసింటారు, కొన్ని లైఫ్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ పొద్దుటూరు కోర్టును ఇంకా డెవలప్మెంట్ చేయాలంటే అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 5,70,00,000 ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 5,70,00,000 వచ్చేసి మన కోర్టు కంప్లీషన్ చేసేదానికి విడుదల చేసినారు. ఆ విడుదల ఈ ఫైనాన్స్ విడుదల చేసేదానికి మన మాన్యశ్రీ నంద్యాల వరదరారెడ్డి గారి ఎమ్మెల్యే గారు వచ్చేసి చాలా కృషి చేసి దీన్ని సాధించడానికి పట్టుదల పట్టి మనకు ఈ బిల్డింగ్ కంప్లీషన్ చేసేదానికి తెప్పించినాడు. కాబట్టి గౌరవనీయులైన ఎమ్మెల్యే వరదరారెడ్డి గారికి వచ్చేసి ఈ విధంగా మనం తెచ్చిన దానికి వచ్చేసి ఆయనకు సర్వదా తెలియజేస్తున్నాము. భారత తరఫున ఎమ్మెల్యే గారు వచ్చేసి చాలా కృషి చేసి అప్పుడు జిల్లా కోర్టును తెప్పించారు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అడిషనల్ జిల్లా కోర్టు, అడిషనల్ సబ్ కోర్టు తెప్పించాలని కూడా కృషి చేసి అది మంజూరు చేసేదానికి కూడా చాలా కృషి చేసినారు. కాబట్టి ఆయనకు 2 కోట్లు వస్తున్నాయి. 2 కోట్లు వచ్చినాయి. దానికి కూడా ఆ కోర్టు బిల్డింగ్ కంప్లీషన్ చేసేందుకు కూడా సరిపోతుందన్నమాట ఇప్పుడు బిల్డింగ్ సార్. కాబట్టి ఇంకా పెండింగ్ కూడా వచ్చేసి ఈ న్యాయమూర్తులకు వచ్చేసి క్వార్టర్స్ వచ్చి పెండింగ్ అవి కొద్దిగా బాగలేవు. అవి కూడా చేసి మాకు చేసి తగిన బాగుంటాయని సరదా ఈ విధంగా కోరుతున్నాను. ప్రొద్దుటూరు న్యాయస్థానంలో అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసేదానికి 5,70,00,000 రూపాయలు GORT నెంబర్ 309 ద్వారా ప్రొద్దుటూరు శాసనసభ్యులు గారి కృషి వలన, చొరవ వలన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. ఈ 5,70,00,000తో కోర్టు భవనాలు, లిఫ్టు, మహిళా న్యాయవాదులకు, మిగతా న్యాయవాదులకు బార్ అసోసియేషన్ భవనాలు, అదేవిధంగా రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కంప్లీట్గా సాధ్యమైనంత వరకు అన్ని కోర్టు హాల నిర్మాణం కూడా జరుగుతుంది. దాదాపు ఇక్కడ పొద్దుటూరు న్యాయస్థానంలో 5 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. అంటే 5 కోర్టు హాళ్ళు కావాలి. ఉన్న కోర్టు హాల్నే సర్దుకొని మేము ఏదో విధంగా ప్రజల కోసం, లిటిగెంట్ పబ్లిక్ కోసం ఉన్న వాటిని సర్దుకొని న్యాయస్థానాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ 5,70,00,000 రూపాయలు వచ్చినందువలన పూర్తిగా అన్ని కోర్టు హాళ్ళు, అన్ని ఆఫీసులు పూర్తి వర్క్ కంప్లీట్ అవుతుంది. రహదారుల నిర్మాణం కూడా అవుతుంది. 2002లో అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీ నంద్యాల వరదరారెడ్డి గారే చొరవతో ప్రొద్దుటూరుకు జిల్లా కోర్టు
రావడం జరిగింది. ఆ జిల్లా కోర్టు వచ్చిన వల్ల ఈ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరి ప్రాంత ప్రజలందరూ కూడా కడపకు పోవాల్సిన అవసరం లేకుండా దగ్గరలో జిల్లా కోర్టు అన్ని కార్యకలాపాలు మనం ప్రొద్దుటూరు న్యాయవాదులు ఎటువంటి లీగల్ పని కడప పోకుండా అన్ని ఇక్కడే చేసుకునేదానికి అవకాశం కలిగింది. కాబట్టి అప్పుడు ఆ కోర్టు మంజూరు చేసేందుకు వరదరాజరెడ్డి గారికి న్యాయవాదులు ఎప్పుడూ సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా శాసనసభ్యులు గారి చొరవతో ఈ మంజూరు అయినందుకు ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరుకి 2 అదనం కోర్టులు మంజూరైనాయి. ఆ కోర్టుల నిర్మాణం కొరకు తర్వాత అర్షన్లుగా 2 కోర్టులు మంజూరైనాయి. అంటే ఇప్పుడు 5 కోర్టులు పనిచేస్తున్నాయి, 7 కోర్టులు వస్తాయి. అదేవిధంగా న్యాయమూర్తుల గృహ నిర్మాణ క్వార్టర్స్ కొరకు కూడా నిధులు మంజూరు చేయించవలసిందిగా శాసనసభ్యులు గారిని నేను కోరుకుంటున్నాను. కడపలో 4 జిల్లా న్యాయస్థానాలు, అంటే 1 ప్రధాన న్యాయస్థానం, 3 మామూలు అదనపు న్యాయస్థానాలు నడుస్తున్నాయి. వాళ్ళకి అక్కడ ఎంత వర్క్ ఉందో సుమారుగా 4000 కేసులు వర్క్ ఉంది. ఇక్కడ కడప జిల్లా న్యాయస్థానంలో ఇంచుమించు అంతే వరకు ప్రొద్దుటూరు జిల్లా న్యాయస్థానంలో అదనపు న్యాయస్థానంలో నడుస్తూ ఉంది. మనకి జిల్లా న్యాయస్థానంలో 1 కోర్టుతో 4 కోట్ల పని చేయించడానికి ఈ 24 సంవత్సరాలు వచ్చిన న్యాయమూర్తులైతేనేమి, ఉండబడిన న్యాయవాదులైతేనేమి, లిటిగెంట్ పబ్లిక్ అయితేనేమి చాలా ఇబ్బందులు పడడం జరిగింది. దీన్ని హైకోర్టుకు మేము పదే వాళ్ళ దృష్టికి తీసుకుపోవడము, ప్రభుత్వానికి పదే ఆ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రొద్దుటూరును ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి హైకోర్టులో. ఆ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి ప్రొద్దుటూరు పరిస్థితులన్నిటినీ గమనించుకొని సుమారుగా 370 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం, ఇక్కడ అదనపు కోట్లను ఏర్పాటు చేయడానికి 147 కోట్లు అదనపు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే ఈసారి 100 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. మిగతా 47 కోట్లు పై వచ్చే సంవత్సరంలో తీసుకొచ్చేకి మళ్ళా రాబోయే అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఈ శాంక్షన్ అయిన 100 కోట్లలో ప్రొద్దుటూరులో ఒక అదనపు జిల్లా కోర్టు, ఫుల్ ప్లెడ్జ్డ్ కోర్టు రావడము, అలాగే అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మనకు ఫుల్ ప్లెడ్జ్డ్గా రావడం. ఇది 7 కోట్లు, అంటే వచ్చే కోట్లతో కలుపుకొని 7 కోట్లు. అలాగే రెండవ శ్రేణి న్యాయస్థానం అంటే సెకండ్ క్లాస్ కోర్టు ఒకటి ఉంది పెట్టి కేసులు చేసేకి, అదొక కోర్టు కలిపితే 8 కోట్లు ఇక్కడ ఉన్నాయి. కానీ ఉండబడిన అకామిడేషన్ ఇప్పుడు వచ్చిన నిధులతో పూర్తి అయినా కూడా 5 కోట్లకు మాత్రమే కంప్లీట్ అవుతాయి. ఆ మిగతా 3 కోట్లకు కూడా మళ్ళీ అదనపు నిధులు అవసరమవుతాయి. ఎవరైతే అధికారులు న్యాయమూర్తులుగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తారో వాళ్ళు ఎక్కడో బయట ప్రాంతాలలో ఒక అభద్రతా పరిస్థితులలో ఇల్లు తీసుకొని అసౌకర్యమైన పరిస్థితులలో వాళ్ళు న్యాయాన్ని మనకు అందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడే మనకు క్వార్టర్స్ సంపూర్తిగా తయారైపోయి వాళ్ళకి సౌకర్యవంతమైతే పూర్తి భద్రతతో, స్వేచ్ఛతో, సెక్యూరిటీగా వాళ్ళు మనకు న్యాయం అందించే అవకాశం ఉంది. సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు మనకు క్వార్టర్స్ కూడా 8 మంది జడ్జీలు ఉండడానికి వీలుగా సరికొత్త క్వార్టర్స్ అవసరము. అలాగే మరో 3 కోట్లు కూడా మనకు అదనంగా రానున్న వాటిని దృష్టిలో పెట్టుకుని మరో 3 కోట్లు రావడానికి సరిపడా బిల్డింగ్ మనకు అవసరం. ఇప్పుడు వచ్చిన నిధులు చాలా వరకు మనకు ఉపయోగపడతాయి, ప్రజలకు సౌకర్యవంతమవుతాయి. అలాగే ఈ లిఫ్ట్ సౌకర్యం అంటే ఎందుకు అవసరం అవుతుందంటే యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు పరిహారం కోసము ప్రొద్దుటూరు జిల్లా న్యాయస్థానం తలుపులు తడతా ఉంటారు. వాళ్ళు మెట్లుపైకి ఎక్కి కోర్టులో హాజరు కావాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని కేసులలో అయితే చేతుల మీద మనుషులను ఎత్తుకొని రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నిటికీ ఒక పరిష్కార మార్గం అయితే ఈ లిఫ్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతమైన సేవలు అటు ప్రభుత్వం వైపు నుండి ఇటు హైకోర్టు వాళ్ళ నుండి కూడా మనకు అందడం జరిగింది. ఇందులో బాగా అంటే 2 సంవత్సరాలుగా మాకు వరదరాజరెడ్డి గారు పిలిచినప్పుడల్లా కూడా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి లేదా సంబంధిత అధికారులను రిప్రజెంట్ చేయడానికి రావడము, అవసరమైతే ఇక్కడ ఉన్నాము 2 రోజులు శాంక్షన్ చేయించేదానికి మనం గట్టిగా ప్రయత్నం చేస్తాం, మన ఊరికే కదా మనకు అవసరం కదా అనే పద్ధతిలో సహకరించడం వల్లనే ఈనాడు ఈ 5,70,00,000 రూపాయలు మనకు నిధులు శాంక్షన్ కావడం, అందరికీ కూడా సౌకర్యంగా ఉండడం జరిగింది. దురదృష్టం అంటే ఈ ఫైల్ మనకి 2000 సంవత్సరం నుండి సీఎం ఆఫీసులో అట్లే పెండింగ్లో ఉండింది. గత ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకుండా ఉండింది. కాబట్టి వరదరాజరెడ్డి గారికి ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ తరఫున, బీజేపీ తరఫున మేము అన్ని విధాలుగా కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఇట్లాంటి సర్వీసులలో మరింత అతను మాకు వస్తే మరిన్ని కోట్ల సౌకర్యాన్ని ఇక్కడ పెంచడానికి, అలాగే ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో అవి గుర్తించి మరిన్ని అవసరాల కోసం ప్రభుత్వంతో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ పోరాడడానికి
మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.